హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయడము అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంత అభిమానం ఎక్కడా కొనుక్కోలేము. నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు అందరూ నా మీద చూపించే ప్రేమాభిమానాలకి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా త్వరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి వెళ్ళి నా వీడియోస్ చూసి లైక్ చేసి వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేసేయండి. ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి. మా పెద్ద పాప సహస్ర స్టవ్ అది క్లీన్ చేస్తుందనమాట. నేను చేస్తానులేమ్మా అంటే, పర్వాలేదులేమ్మా హాలిడేస్లోనే కదా మేము నీకు హెల్ప్ చేసేది, మళ్ళీ మాకు స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ నువ్వే చేసుకోవాలి, మేమేం చేయడానికి ఉండదని మా బుడ్డిదేమో అక్కడ కబోర్డ్స్లో అన్నీ డబ్బాలు అవి తీసి తుడిచి అవన్నీ సర్దుతోందనమాట. సో ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, కొంచెం అంత కూతురు ఉంటే మంచానికి కూడు అంటారు. అలాంటిది ఆడపిల్లలు ఉంటే అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఆడపిల్లలే కాదండి, ఇప్పుడు కొంతమంది మగపిల్లలు కూడా చక్కగా హెల్ప్ చేస్తున్నారు పేరెంట్స్కి. అందులో మా వారే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చండి. మా వారు అన్ని పనులు చేస్తారు. మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అన్ని పనులు వాళ్ళ అమ్మగారికి అంతా హెల్ప్ చేసేవారు. అలాగే నాకు కూడా హెల్ప్ చేస్తారండి. నిజంగా బంగారం అన్నమాట మా వారు పిల్లలు. చాలా హ్యాపీగా ఉందండి. మొత్తం అంతా క్లీన్ చేసేసిందండి. ఈలోపు మా బుడ్డిదేమో మాస్టర్ బెడ్రూమ్ అంతా నీట్గా సెట్ చేసేసి బెడ్షీట్ అంతా నీట్గా వేసేసి చూపిస్తుంది అనమాట. అమ్మ నేను ఎలా చేశాను చూడు అని చూపిస్తుంది. మంచిగా నీట్గా పెట్టేసిందండి. హ్యాపీ అనిపించింది. కొంచెం నేను ఏదైనా పనిలో బిజీగా ఉన్నాను అనుకోండి, వాళ్ళు నా పనులన్నీ చెక్కబెట్టేస్తారు. ఆ తర్వాత కింద వాళ్ళ అమ్మమ్మ మామిడికాయ కోసి ఇచ్చిందట. అమ్మ మామిడికాయలు తెచ్చింది కొన్ని కాకినాడ నుంచి. అయితే అందులో ఉప్పు కారం వేసుకుని తింటామమ్మ భలే ఉంటుంది అంటున్నారు. అదే చెప్తున్నాను, తినండమ్మా కానీ ఎక్కువ తినద్దు, కడుపులో నొప్పి వస్తుంది అని. ఎందుకంటే మామిడికాయలు ఈ సీజన్లో తినేస్తామండి, మనకి తెలీదు. సీజన్ చేంజ్ అయ్యాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అసలు ఇప్పుడే తింటుంటే పొట్ట బిగబడుతున్నట్టు అట్లా ఉంటుందన్నమాట. అదే చెప్తున్నాను. సరేనమ్మా ఇంకా తినంలే అంటున్నారు. ఏదైనా ఇంకా ఈ సీజన్లోనే కదా తినేది, తర్వాత ఎలాగో అంత ఉండవు. మనకి అకాలపకాయలు చాలా దొరుకుతాయండి మామిడికాయలు బయట, బట్ అవంతా టేస్టీగా అనిపించవు నాకు. బట్ ఇంకా మా ఇంట్లో అందరూ మామిడికాయ పప్పు ఫేవరెట్ కాబట్టి ఏం మామిడికాయలు ఉంటే ఆ మామిడికాయలు వేసి చేస్తానన్నమాట పప్పు. కొంచెం పుల్లగా లేకపోతే నిమ్మప్పు వేసి అలా ఏదో మేనేజ్ చేస్తాను. ఇక్కడైతే తింటున్నారు. మా బుడ్డిదానికైతే కొంచెం కారం అందుకుంది, అయినా కూడా ఏం కారం లేదో అంటోంది. తర్వాత మా వారు కూడా వచ్చేసారండి ఆఫీస్ నుంచి. చాయ్ పెట్టేశాను అనమాట. చక్కగా మా పాప తోమేసింది స్టవ్ అంతా. ఎంత నీట్గా కడిగిందో చూడండి. చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారండి, చెయ్యాలని లేకపోతే మాత్రం అస్సలు చేయరనమాట. మూడ్ ఓపిక ఎక్కువ ఆడుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి చెప్పినా చేయరు. అలసటగా ఉందిరా తల్లి వాళ్ళు చేస్తా ఉంటే అమ్మ ఓపిక లేదమ్మా అంటారు. ఎప్పుడైనా ఓపిక ఉండి మూడ్ ఉందనుకోండి చక్కగా చేస్తారు. పెద్దవాళ్ళ మనం కూడా అలానే ఉంటాం కదా. చెప్పాలంటే మా పిల్లలు ఈ ఏజ్కి అలా చేయడం అయితే నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఏజ్లో నేను ఉన్నప్పుడైతే నాకు అంత పనులేమి వచ్చేవి కాదండి. మా పిల్లలు అయితే నాకన్నా చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా వంకాయ కూర చేశానండి రాత్రి. వంకాయ అంటే ఎవరికి ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా వారికి అయితే వంకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట. వంకాయలోకి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేస్తాను కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి. ఎవరైనా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి. చాలామంది అక్క ఈజీ రెసిపీస్ ఏమైనా ఉంటే చెప్పండి అక్క, ఈజీగా కుక్ చేసుకునేవి చెప్పండి అక్క అంటున్నారు. అందులో ఈజీగా చేసుకోగలిగేది ఇదొకటి. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుందండి. మొన్న ఎవరో నిమ్మకాయ కారం కూడా ఎలా చేయాలి అని అడిగారు. ఆ వీడియో కూడా పెడతాను. ఈజీ రెసిపీస్ వీడియో కూడా పెడతాను. బిర్యానీ అడిగారు, ఆ వీడియో కూడా పెడతానండి. అందరూ అడిగిన వీడియోస్ 1 by 1 చేస్తానండి, ఎందుకంటే అన్నీ ఒకసారి చేయలేను కదా.
సో ఒక్కొక్కటి చేస్తున్నాను. హోమ్ టూర్ చాలామంది అడుగుతున్నారండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే హోమ్ టూర్ అనమాట. చేస్తాను. కొంచెం ఈ ఎండలకి బిజినెస్ వర్క్స్, ఈ వీడియోస్ ఎడిటింగ్, తర్వాత లైవ్, పిల్లలు, ఇంట్లో పని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేయడం కష్టం అవుతుంది. బట్ అయినా కూడా ఏం పర్వాలేదు. నన్ను అభిమానించి మీ అందరి కోసం ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తానన్నమాట. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, డైలీ షార్ట్స్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కుకింగ్ వ్లాగ్స్, రివ్యూస్, డైలీ అప్డేట్స్ ఉంటాయండి, చూసేయండి. వంకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. అల్లం పచ్చిమిర్చి వేసేసాను. అది కొంచెం పచ్చివాసన పోయాక కొబ్బరి పొడి వేయాలన్నమాట. కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. అది రెడీమేడ్ కొబ్బరి పొడి అండి, అంటే మామూలుగా బయట షాప్స్లో దొరుకుతుంది, అది వేస్తున్నాను అనమాట. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి కూడా చేస్తాను. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి లేదు నా దగ్గర, అందుకని చెప్పి ఇంకా రెడీమేడ్ కొబ్బరి పొడి పౌడర్ వేసేసాను అనమాట. ఫస్ట్ అయితే అల్లం పచ్చిమిర్చిలో కూడా కొంచెం ఉప్పు వేస్తాము, వంకాయలు ఉడకడానికి కూడా కొంచెం ఉప్పు వేస్తాము. అవి రెండు వేసాక, అల్లం పచ్చిమిర్చి వేసాక ఒక్కసారి ఉప్పు చూసుకుని సరిపోదు అనుకుంటే వేసుకోండి. మేమైతే కొంచెం ఉప్పు ఎక్కువ తింటాం. ఎక్కువ అంటే నార్మల్గానే ఉంటుంది, కానీ ఉప్పు తక్కువ తినాలనుకునే వాళ్ళు మాత్రం చూసుకుని వేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంకా ఎవరికి వాళ్ళు మేము ఎక్కడెక్కడ సర్దుమణుగుతాం అనమాట. కొంచెం ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి మార్నింగ్ అంత హడావిడి ఉండట్లేదు. బట్ ఇంకొక 10 రోజులు పోతే స్టార్ట్ అయిపోతుందండి హడావిడి. పొద్దున్నే బాక్స్లు, క్యారేజ్లు, స్నాక్స్, హడావిడిగా ఉంటుందన్నమాట. ఇంకెవరింట్లో అయినా అంతే కదా, నార్మల్గానే ఉంటుంది. సో ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీలోకి మీకు ఏమనిపించిందో, చెప్పిన విధానం ఎట్లా ఉందో చెప్పండి. వీడియో చూస్తూగానే నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది, చూసేయండి. అలాగే నా వీడియోస్ ఎలా అనిపించాయో మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్ బాయ్.